హై ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకి ఫ్లిప్కార్ట్ లింక్ అయితే పార్సల్ అయితే వచ్చింది. ఛార్జింగ్ ఎల్ఈడి బల్బ్, మంచి బ్రాండ్ అయితే విత్ 1 year వారంటీ. కానీ ఫ్లిప్కార్ట్ ఎంత పెద్ద స్కామ్ చేస్తుందో అంతే. అసలు ఎవరు చూడరు ఆ స్కామ్ అయితే. ప్రోడక్ట్ వచ్చిందా, అది వర్కింగ్ అవుతుందా అని కస్టమర్ పాయింట్ ఇంకా కస్టమర్స్ చూసారా, కానీ వాళ్ళు అక్కడ కీ ఫీచర్స్ లో ఉన్నట్ట బ్రాండ్ బాక్స్ లో అయితే లేదు. కంప్లీట్లీ అక్కడ కీ ఫీచర్స్ ఒకటి, వీళ్ళు ఇక్కడ బ్రాండ్ బాక్స్ లో ఒక కీ ఫీచర్స్ అయితే వస్తుంది. అది ఏందని క్లియర్ గా అన్బాక్స్ చూసి ఈ ఫ్లిప్కార్ట్ లో ఎంత స్కామ్ చేస్తున్నారంటే అంత స్కామ్ అయితే చేస్తున్నారు. ముందుగా సెల్లర్ నేమ్ అయితే మీకు ఆన్ స్క్రీన్ పైన అయితే వేస్తున్నాను. నేను ఫ్లిప్కార్ట్ అయితే ఛార్జింగ్ ఎల్ఈడి బల్బ్ అయితే ఆర్డర్ పెట్టాను. కరెంట్ పోతేనే ఆటోమేటిక్గా ఆన్ అయితే ఈ బల్బ్ అయితే అవెన్స్ కంపెనీది విత్ 1 year వారంటీ వచ్చింది. నాకు పడిన ప్రైస్ చూసుకుంటే 150 రూపీస్ పడింది. ఇక్కడ రోజుకి అంతా ఓకేనే. ఫ్లిప్కార్ట్లో ఏం కీ ఫీచర్స్ మెన్షన్ చేసినారు, బ్రాండ్ పైన ఏం కీ ఫీచర్స్ ఉందో మీకు సైడ్ బై సైడ్ వేస్తున్నాను, చూసుకోవచ్చు. ముందుగా ఛార్జింగ్ అయ్యేకి ఇది ఎంతసేపు పడుతుంది, బ్రాండ్ బాక్స్ పైన అనేది 8 hours. ఫ్లిప్కార్ట్ కీ ఫీచర్స్లో ఎంత మెన్షన్ చేసినారు, 4 hours ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది, బ్రాండ్ బాక్స్ పైన వేసినారు 3 hours. అండ్ ఫ్లిప్కార్ట్లో మెన్షన్ చేసింది ఎంతసేపు, 4 hours. సైడ్ బై సైడ్ చూడొచ్చు, ఎంత డిఫరెన్స్ ఉందో అంత చూడొచ్చు. అండ్ ఇంకోటి బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంది, ఇక్కడ అయితే 1200 ఉంది బ్రాండ్ బాక్స్ పైన. అండ్ ఫ్లిప్కార్ట్లో ఎంత మెన్షన్ చేసినారు, 2200 mAh బ్యాటరీ బ్యాకప్ మెన్షన్ చేసినారు. అరౌండ్ ఒక 1000 mAh ఎక్కువ చెప్తున్నారు. ఎవరైతే సెల్లర్ ఉన్నారో ఎందుకు ఇంత స్కామ్ చేస్తున్నారు, ప్రోడక్ట్ పైన బ్రాండ్ బాక్స్ పైన ఒక కీ ఫీచర్స్ ఉంది, మీరు ఫ్లిప్కార్ట్లో ఒక కీ ఫీచర్స్ మెన్షన్ చేస్తున్నారు. ఎందుకు ప్రోడక్ట్ పైన లేని హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఎక్కువ కీ ఫీచర్స్ ఎందుకు చెప్తున్నారు? అసలు బ్రాండ్ బాక్స్ పైన ఏముందో అది చెప్పండి. యాజ్ ఎ కస్టమర్గా ఆ కీ ఫీచర్స్ మాకు నచ్చితే, ప్రోడక్ట్ నచ్చితే మేము తీసుకుంటాం, లేదంటే లేదు. ఊరికి లేని ఎందుకు సృష్టిస్తున్నారు? ఇంకా నాకొకరికే ఇలా వచ్చిందంటే నాకొకరికే కాదు, ఆల్మోస్ట్ ఈ ప్రోడక్ట్ ఎవరైతే కొన్నారో అందరికీ ఇలానే వచ్చింది. ఫ్లిప్కార్ట్ కీ ఫీచర్స్లో ఒకటి, బ్రాండ్ బాక్స్ పైన ఒక కీ ఫీచర్స్ ఉంది. సేమ్ అందరికీ ఇలానే సెండ్ చేస్తున్నారు. ఈ సెల్లర్ అయితే సెల్లర్ నేమ్ మీకు ఆన్ స్క్రీన్ పైన అయితే వేస్తారు. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో అయితే కొత్త స్కామ్ అయితే స్టార్ట్ అయింది. ఆ ప్రోడక్ట్ ఏమీ లేకపోయినా కానీ లేని హైప్ కీ ఫీచర్స్లో అయితే చెప్తున్నారు, కానీ బ్రాండ్ బాక్స్ పైన అయితే ఒక కీ ఫీచర్స్ అయితే ఉంది. ఇది ఒక స్కామ్ లాగా అయితే కొంతమంది సెల్లర్స్ అయితే చేస్తున్నారు. మీరు ప్రోడక్ట్ వచ్చినాక ఫ్లిప్కార్ట్లో ఏమైతే కీ ఫీచర్స్ ఉందో బ్రాండ్ బాక్స్ పైన అదే కీ ఫీచర్స్ ఉందో లేదో చెక్ చేసుకొని, లేదంటే ఈ ప్రోడక్ట్ని అయితే రిటర్న్ అయితే చేసేయండి. ఆర్డర్ పెట్టేప్పుడు కానీ 7 days రిటర్న్ పాలసీ ఉందో లేదో చెక్ చేసుకుని అయితే ఆర్డర్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ని అయితే మనమైతే చెక్ చేసినాం. 150 రూపీస్ కన్నా వాల్యూ ఫర్ మనీ కాదని చెక్ చేసినాము. ఇంట్లో అయితే బౌల్లో పెట్టి ఆన్ అయితే చేసినాం స్విచ్. ఇంకా దాని ఒక బ్రైట్నెస్ చూసుకోవచ్చు, పెద్దగా అయితే లేదు, ఓకేనే ఉంది. అండ్ నార్మల్ ఎల్ఈడి బల్బు ఇదే సేమ్ వాట్సే, ఇది కానీ 9 watts 8.5 watts దాదాపు ఇది కానీ అంతే ఉంది. అండ్ దీన్ని అయితే చెక్ చేస్తే ఎంత బ్రైట్నెస్ ఉందో చూడవచ్చు. 150 రూపీస్ కానీ అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. ఇంకా ఇంట్లో అయితే పవర్ అయితే ఆపేసినాము. ఇప్పుడు చెక్ చేస్తే బ్రైట్నెస్ అయితే 100లో ఒక 20 to 30% మాత్రమే ఉంది బ్రైట్నెస్. ఓకేనే అంతే. నేనైతే ఈ ప్రోడక్ట్ని అయితే రిటర్న్ అయితే చేసినాను ఫ్రెండ్స్.